తెలంగాణ బీజేపీలో ఏంటి పరిస్థితి? అంటే మీ లీడర్లే ఫ్లెక్సీలు కట్టుకొని ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారు? నేను వింటున్నాను. నిజంగానే జరిగిన వాస్తవమే కదా, జరిగింది, అరెస్ట్ కూడా అయ్యారు కదా. నిజంగానే అట్లయితే నేను కూడా ఆ వ్యక్తులను ఖండిస్తాను. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ గారి మీద అట్లా ఆరోపణ పెట్టుడు చాలా తప్పు. అది పెడితే లోపటి పెట్టండి రా, రోడ్ల మీద ఫ్లెక్సీ. నేను ఫస్ట్ టైం అనుకున్నా అంటే ఇది కేటీఆర్ ఆయన గ్యాంగ్ ఉంది కదా, ఫ్లెక్సీల గ్యాంగ్, సోషల్ మీడియా వాళ్ళే చేపించింది అనుకున్నా. కానీ తెలిసే వరకు మా వాళ్ళే కొంతమంది. అన్నిట్లా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అండ్ ఈటల రాజేందర్ గారు పెద్ద నాయకుడు, ఆయన వచ్చినందుకు పార్టీ బలపడ్డది. అటువంటి ఆయన ఎంటబడి చేసుడు చాలా తప్పు. అండ్ ఇప్పుడు ఇవాళ రేపు అంతా సోషల్ మీడియాలో డిస్కషన్లు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు రాసుకుంటారు. కానీ ఈ ఫ్లెక్సీలు ఎప్పుడో 90s లో పాతకాలంలో అవును. కానీ సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నాయి కొంతమంది భాగం. నేను అదే చెప్తున్నాను. నేను సోషల్ మీడియా మా లోపం, మీడియా సోషల్ మీడియా ఇవన్నీ మాది తప్ప. అందుకే పేరు ఒకటి. బీజేపీ ఎదగకపోవడానికి మీ లీడర్ల మధ్య ఉన్న ఇట్లాంటి పరిణామాలు కారణం కాదా? అవి కొన్ని కారణాలు ఉంటుండొచ్చు, కానీ అన్నిట్లో పెద్ద కారణం మేము మీడియా, సోషల్ మీడియా మేము మంచిగా వాడుకుంటలేము. అది అన్నిట్లో పెద్ద. ఎందుకు మీరే గట్టిగా వాడుతున్నారు, ఎందుకు వాడతలేరు? నేను ఎక్కడ వాడుతున్నా? మీరంటే మీరు కాదండి, పార్టీ ఎక్కడ వాడుతున్నా? మేము చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, మాజీ ముఖ్యమంత్రి కొట్టుకుంటూ చూడండి, మా నాయకులకు చూడండి, అండ్ అసదుద్దీన్ చూడండి. మేము 4వ స్థాయిలో ఉన్నాం. మోదీ అందుకే అన్నాడేమో మీ మీటింగ్ లో, మీకంటే అసదుద్దీన్ బెటర్ ఉన్నాడు. అవును, అదే కరెక్ట్. ఎందుకంటే మేము పోగానే మా రిపోర్ట్ ఇచ్చిండు. మేము ఒకసారి మోడీ గారిని కలిసి పోగానే మేము అందరం పోయినాము. మోడీ గారు 5 నిమిషాలు లేట్ వస్తే అంత మా నాన్న ప్రతి ఒక్కరికి ఎన్వలప్ ఇచ్చిండు. ఇప్పి చూస్తే నా రిపోర్ట్ కార్డు ఉంది. మీద నాది నాకున్నది రిపోర్ట్ కార్డు తెచ్చి మీ చేతిలో పెట్టి చేసిండు. మీ పరిస్థితి అంటే ఇది ముఖ్యంగా సోషల్ మీడియా. మళ్ళీ మోడీ మీరు ప్రజలు తిరుగుతలేదు అదేమనలేదు. మీ మీడియా మీరు చేస్తున్నాయా కానీ చెప్పుకుంటలేరు చక్కగా. మేం చేస్తున్నా చెప్పుకుంటలేరు. మొన్నటి వరకు బియ్యం ఎవడు ఇస్తున్నా అంటే కేసీఆర్ ఇస్తుండు, బియ్యం ఎవడు ఇస్తున్నా అంటే రేవంత్ రెడ్డి ఇస్తుండే అంటున్నారు కదా. ఇప్పుడు నమ్ముతున్నారు ఆ ఒక్క విషయం. అది కూడా నిర్మలా సీతారామన్ వచ్చి అది చేస్తున్నారు. అయితే అక్కడ మా మీడియా, సోషల్ మా అన్నింట్లో పెద్ద లోపం అది. అవును, లీడర్ మధ్యలో కొన్ని భేదాలు ఉంటాయి. సార్ట్అవుట్ చేయలేకపోతుంది హైకమాండ్, ఎందుకు చేయలేకపోతుంది? ఇక్కడ ఉన్న నాయకత్వం ఎందుకు చేయలేకపోతుంది? అంటే ఇట్లా బహిరంగంగా మీడియా, సోషల్ మీడియా, నేను సోషల్ మీడియా కాదు, మీ పార్టీ నాయకుల మధ్య ఉన్న గొడవల్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం ఉంటాయి. కొన్ని భేదాలు ఉంటాయి, ఉండాలి కూడా. ఇదేదో హిట్లర్ చెప్పినట్టు అందరు అదే లైన్ గా నడవాలి, అందరు అదే సెల్యూట్ కొట్టాలి అన్నాడు. అనేది కొంచెం భేదాలు ఉండాలి. కానీ భేదాల వల్ల పార్టీ నష్టం కావద్దు. కానీ కొన్ని అంటే ఇది కాంగ్రెస్ లేవాలి. అరే టీఆర్ఎస్ అయితే ఆ కుటుంబ పార్టీ, కుటుంబమే విడిపోతుంది. ఈయన మాట్లాడుతున్నాం హరీష్ అమెరికా ఈమెనైతే దాంట్లో ఈజీగా అట్లా బయటపడేవి కాదు కదా ఒకప్పుడు. ఈ సిచ్యువేషన్ ఉండదు కదా జనరల్ గా. ఏమున్నా ఇంటర్నల్ గా కనబడినట్టు ఉంటాయి. కానీ ఓపెన్ గా ఓపెన్ ఉంటే మంచిగా, ఓపెన్ గా ఉంటే మంచిగా. ఇప్పుడు ఆ పార్టీలో చూడు, ఆ ఫ్యామిలీ 3 దిక్కులు పోతుండ్రు టీఆర్ఎస్ లా. ఇక్కడ కాంగ్రెస్ అయితే ఇక్కడ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మధు యాస్కి, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు, ఎప్పుడు ఎక్కడ దిగుంటారో తెలియదు.